కూకట్పల్లి నియోజకవర్గంలోని గోపాల్ నగర్ యూఎల్సీ భూమి వివాదంపై గోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులు స్పందించారు. కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ అందరినీ ఇబ్బంది గురి చేస్తున్నారని వాపోయారు. 2008 సంవత్సరంలో కేసు విషయంలో యూఎల్సీలో ఉన్న 120 ఫ్లాట్స్ బోనస్తో సమావేశం నిర్వహించి వీటిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని సొసైటీ సభ్యులు వెల్లడించారు. ఈ కేసు విషయంలో సింగిల్ బెంచ్ తీర్పులో భాగంగా 2016లో సైతం తమకే అనుకూలంగా తీర్పు వచ్చిందని, అనంతరం హైకోర్టుకు అప్పీలుకు వెళ్లిన 2024లో తమ ఫ్లాట్స్ అసోసియేషన్ బోనస్కు ఉందని దానికి సంబంధించిన తీర్పును వివరించారు. ఈ 120 ఫ్లాట్స్ బోనస్ అందరూ ఏకమై నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా ఒక సంస్థకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ లో భాగంగా ఎంఓయూ కుదుర్చుకునేందుకు నిర్ణయించామని, దీనిలో 90 మందికి పైగా బోనస్ స్వచ్ఛందంగా వచ్చి ఎంఓయూ చేసుకున్నారని, దీనిలో భాగంగా ఎవరిని బలవంతం పెట్టకుండా ఎంఓయూ తగినట్లు ₹1,00,000 డబ్బును కంపెనీకి చెల్లించామని అన్నారు. కోట్ల రూపాయలు చేతులు మారాయని తప్పుడు వార్తలు చేస్తున్న వారిని వారు ఖండించారు. ఈ యూఎల్సీ విషయంలో తాము ఎప్పటి నుంచో పోరాడుతున్నామని, కొందరు గిట్టని వారు ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వెల్లడించారు. ఇప్పటికైనా తమతో కలిసి వచ్చే వారిని తాము స్వాగతిస్తామని, ఈ భూమి విషయంలో ఎంత దూరమైనా వెళ్లేందుకు బోనస్ అందరం సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. మాట్లాడుతున్నారు కదా, ఇవన్నీ కావాలంటే ఈ లిస్ట్ మొత్తం కూడా మీకు సబ్మిట్ చేస్తాం. ఒక్క నిమిషం, మీరు కావాలంటే వీళ్ళందరికీ ఫోన్ చేసుకొని బలవంతం ఏమైనా చేశాడో అడగచ్చు. ఇంకోటి వేరేనా మేమేం చెప్తున్నాం అంటే, ఈ మధ్యలో ఈ ప్లాట్ ఆయన ఇవ్వాల, ఆయనకి ఇష్టం ఉంటే రావచ్చు. మాకు చేత కాక మేము డెవలప్మెంట్కి వెళ్ళాం. నీకు ఓపిక ఉంది, కట్టుకుంటున్నాను కట్టుకో, ఆ డెవలప్మెంట్ తీసుకొచ్చిన తర్వాత మాకు సంబంధం లేదు. వీఆర్ నాట్ ఫోర్సింగ్ ఎనీబడి. దీంట్లో ఎవరిని మనం ఫోర్స్ చేయట్లా. ఈ మధ్యలో వాళ్ళు ఎవరైనా సరే, ఒకవేళ వాళ్ళు ఏమన్నారంటే బిల్డర్ ఏమన్నారంటే, ఈ బ్లాక్ మొత్తం వచ్చి ఒక ప్లాట్ మిగిలింది అనుకో, వాళ్ళ ఖర్చులతోటి వీళ్ళని ఇంకో బ్లాక్ లోకి షిఫ్ట్ చేస్తారు. ఏదైనా పక్క బ్లాక్ లోకి షిఫ్ట్ చేసుకుని ఆ బ్లాక్ మొత్తం కట్టుకుంటారు. తప్పే ఉంది. అడ్జస్ట్మెంట్ అడుగుతున్నారు. అది ఆ ప్లాట్ వాళ్ళకి ఇష్టమైతే వస్తాడు, లేకపోతే ఆయన ఏమంటున్నారు, ఇక్కడ కట్ చేసి ఈ బ్లాక్ ఒకటి. నమస్కారం. ఈ రీసెంట్గా జరిగిన పరిణామాల గురించి ఈ రోజున మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. యాక్చువల్గా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని చెప్పేసి, సత్యాలను తెలియజేయడానికి అని చెప్పేసి ఈ పాత్రికేయ సమావేశం జరిపించడం జరుగుతుంది. అందరి సమక్షంలో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో అందరిని పిలిపించి అందరి సమక్షంలోనే నిజాలు నిగ్గు తేల్చడానికి అని చెప్పేసి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ గోపాల్ నగర్ గురించి కొంతవరకు హిస్టరీ నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 1980లో గోపాల్ నగర్ వెల్ఫేర్ సొసైటీ అనేది ఈ 93 ఏకర్స్ ల్యాండ్ని పర్చేజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత దీన్ని 1981లో ప్లాట్ ఓనర్స్కి డివిజన్ చేసేసి 300 యాడ్స్ కాడికి డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చారు. అయితే ఆ సొసైటీ చేసిన తర్వాత, సొసైటీ అమ్మిన తర్వాత రిమైనింగ్ ఇష్యూస్లో మా దాంట్లో యాంటీ గ్రూప్ ఉన్నారంటే, సపోజ్ సంతకాలు పెట్టినాడు మాకు యాంటీగా ఉన్నారని చెప్పేసి నేను చెప్పట్లేదు. వాళ్ళు కూడా విల్లింగ్గా ఉన్నారు. కాకపోతే వాళ్ళకున్న పర్సనల్ ఆబ్లిగేషన్స్ వల్ల రాలేదు. కానీ మాకు ఏ రోజు కూడా శ్రీనివాస్ ఇట్లా చేస్తున్నాడు, తిలక్ ఇట్లా చేస్తున్నాడు అని మా మీద యాంటీ కామెంట్ చేసినాడు కానీ, లేకపోతే యాంటీగా మాట్లాడినాడు కానీ, లేకపోతే బయటికి వెళ్ళేసేసి వీళ్ళు మాది లాక్కుంటున్నారని కానీ చెప్పిన వ్యక్తులు ఒక్కళ్ళు కూడా లేరండి. మీడియాకి సమాచారం ఇచ్చిన వాళ్ళలో వాళ్ళు మా బాధితులు అంటే మా ప్లాట్ ఓనర్లు కాదండి. ఇంతకుముందు చెప్పండి, ఇంతకుముందు కూడా వేరే మీటింగ్ దగ్గర ఇంతకుముందు కూడా యాక్చువల్గా అది పాత్రికేయ సమావేశంలో చెప్పొచ్చు లేదు, మీ సమక్షంలో జరిగింది. ఎమ్మెల్యే గారి దగ్గరికి ఒక 15 మంది 20 మంది వెళ్ళారండి. వాళ్ళలో ఒక్క మెంబరే మా యూఎల్సీ మెంబర్. రిమైనింగ్ వాళ్ళంతా ఎవరంటే నాన్ యూఎల్సీ మెంబర్స్. గూగుల్ ప్లాట్లో వాళ్ళని తీసుకెళ్ళేసి అక్కడ కూర్చోబెట్టి ఇట్లాగే ఫోటోలు తీసేసి దాంట్లో పబ్లిష్ చేశారు. సో దానివల్ల డ్యామేజ్ అవుతుంది ఎవరంటే, రియల్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు బయట చెప్తున్నారో, ఒరిజినల్ ఓనర్స్కి ఇక్కడ అన్యాయం జరుగుతుంది. సో ఆ విషయాన్ని గ్రహించి మాకు న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఈ ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకుంటారు సార్ దీని గురించి టోటల్గా? ఇప్పుడు మీకు 90 మంది అంటే మామూలు రిట్ పిటిషన్స్ ఫైల్ అయినాయి, అదేవిధంగా రిట్ అపీల్స్ వెళ్ళినాయి. రిట్ అపీల్స్ కూడా మాకు జడ్జిమెంట్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ 90 మంది మీరు ఆ ఎంఓయూ చేసుకున్నప్పుడు వీళ్ళందరూ ఉన్నారండి? 90 మంది వాలంటరీగా వచ్చి 90 మంది సంతకాలు చేశారండి. 90 మంది చేశారు. 80 ఇద్దరు చేశారండి. ఇప్పుడు సపోజ్ ప్రవీణ్ గారు ఉన్నారు. ప్రవీణ్ గారు కూడా యాక్చువల్ ఆయన యూఎస్ నుంచి ఈరోజు రావడం జరిగింది. ఆయన సంతకం చేయలేదు, ఆయన బిల్లింగ్గా లేరని కాదు. సో అలాంటి వాళ్ళు ఉంటారు. ఇక దూరంగా ఉన్న వాళ్ళని అంటే మెజారిటీ